వినాయక చవితి ఉత్సవాలను ఎంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామో వినాయక నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పీఠాపురానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ సిద్ధాంతి ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షులు పొక్కులూరి రాజా ప్రజలకు విన్నవించుకున్నారు. మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులతో కలిసి పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అశ్లీల సాంఘిక ప్రమాదరహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ, మండల కన్వీనర్ వనపర్తి సూర్యనారాయణ పురోహితులు పాల్గొన్నారు. వారికి కడుపు కోత మిగల్చకుండా మనం ఎంతైతే 10 రోజులు నిష్ఠగా చేశామో అంతే నిష్ఠగా స్వామివారిని కూడా సాగనంపి మనం క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఈ జన విజ్ఞాన వేదిక వారితో కలిసి మా పురోహిత సంఘం ముఖ్యంగా బ్రాహ్మణులందరికీ తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు నిలిపే పందెంలో ఈ డీజేలవి లేకుండా ఉంటేనే మేము పూజ చేస్తాం, ఈ డీజేలవి లేకుండాను ఈ మత్తు పదార్థాలు సేవించకుండా ఉంటేనే మేము ఊరేగింపులకు వస్తాం అనే ఒక విధానాన్ని మీరు ప్రవేశపెట్టండి. మనం గట్టిగా చెప్తే ఒకరిలో వచ్చిన మార్పే తర్వాత 10 మందిలో వస్తుంది. ఆ మార్పు వచ్చేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. మన ధర్మాన్ని గురించి వివరించండి. ఈ మాదక ద్రవ్యాల వల్ల మనం పడే అవస్థలు తర్వాత కుటుంబం రోడ్డుమే పడుతుందనే వివరాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి కాస్త జ్ఞానోదయాన్ని కలిగించి తద్వారా ఈ యొక్క దేవుడి యొక్క కార్యాలని చాలా పవిత్రంగా జరిగేలా చూడాలని చెప్పి బ్రాహ్మణోత్తముల్ని కోరుతున్నాము. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యాలు చేస్తూ భగవంతుని పంపుతున్నాం. ప్రకృతి వైపరీత్యాలు కూడా చూస్తున్నారు. భగవంతుడికి కూడా ఇష్టం లేదండి ఇలా చేయడం. కాబట్టి ఈ వరదలు ప్రమాదాలు అన్నీ కూడా సంభవించి ప్రక్షాళన చేసుకున్నాడు ఆయనే. కాబట్టి ఇటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కమిటీ వారు కానీ బ్రాహ్మణోత్తములు కానీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యాన్ని మీరు దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. మద్యము మాదక ద్రవ్య నివారణ కమిటీ వారు సూచించడం జరుగుతోంది. వినాయకుడు అనేటటువంటి స్వామివారికి పూజ చేస్తూ కానీ ఏ విధమైనటువంటి పూజలు కూడా ప్రారంభించం. కానీ వినాయక వ్రతంలో అనేకమైనటువంటి లోపాలు చేయడం వల్లనే ప్రభుత్వం వారు వినాయక వ్రతం వచ్చేసరికి అనేకమైనటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు. మనకి ఇతర ఏ మతాలకి కూడా ఏ విధమైన పండుగలు వచ్చినా సరే సూచనలు చేయటం లేదు. ఎందుకంటే పందిళ్ళు పెట్టడం, పందిళ్ళలోనేమో సినిమా పాటలు వేయడం, అదేవిధంగా మాదక ద్రవ్యాలు మద్యము మాదక ద్రవ్యాలు వినియోగించినటువంటివన్నీ కూడా చేస్తున్నారు. కావున ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఊరేగింపుకు వెళ్తున్నప్పుడు నిమజ్జనోత్సవానికి వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి మీ భర్తలకి తెలియజేయండి అమ్మా, మనం వెళ్తున్నటువంటిది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తద్వారా ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఏమైతే దేవుడికి ఇస్తామో దేవుడు మనకు అదే తిరిగిస్తాడు. దేవుడికి నువ్వు భక్తి ఇస్తే నీకు శుభాన్ని ఇస్తాడు. దేవుడికి నువ్వు మద్యాన్ని మానద్రవ్యాన్ని ఇస్తే నీ యొక్క జీవితాన్ని భవిష్యత్తుని ఏ విధంగా చేస్తాడో మనం చెప్పగలదు, మీరు తెలుసుకోవాలి. కావున నిమజ్జనోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని భజనాది కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో స్వామివారిని అతి పవిత్రంగా నిమజ్జనోత్సవం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా